పల్నాడులోని రైల్వే సమస్యలను పరిష్కరించండి. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరినట్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా పరిధిలోని పలు రైల్వే పనులను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈరోజు సికింద్రాబాద్లో జీఎంను కలిసి ఎంపీ లావు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా పెదకూరపాడులోని ఎల్సీ నెంబర్ 27, సత్తెనపల్లిలోని ఎల్సీ నెంబర్ 40, పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఎల్సీ నెంబర్ 81 వద్ద మంజూరైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబీ నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని కోరారు. బెల్లంకొండలోని ఎల్సీ నెంబర్ 53 వద్ద ఆర్ఓబీని మంజూరు చేయాలని కోరారు. గిరిజవోలు మరియు మేరకపూడి గ్రామాల వద్ద ఉన్న ఎల్సీ నెంబర్ గేట్ 294ను ప్రస్తుత స్థానం నుండి 150 మీటర్ల పక్కకు తరలించాలని అభ్యర్థించారు. మాచర్ల రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఫుట్పాత్ నిర్మాణం చేయాలని, కాలువ నిర్మాణం R&B రోడ్ నుండి మాచర్ల రైల్వే స్టేషన్ వరకు దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించాలని కోరారు. గురజాల, రెంటచింతల రైల్వే స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలు, మాచర్ల విజయవాడ మెము రైల్వే 67228కు అదనపు కోచ్లను ఏర్పాటు చేయాలని కోరారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వద్ద రైలు నెంబర్ 12-795/12796 ఎంప్లాయీస్ రైలు మరియు రైలు నెంబర్ 17-22-1/17-222 LTT ఎక్స్ప్రెస్, భావనగర్ ఎక్స్ప్రెస్, రైలు నెంబర్ 12-75/12756లకు స్టాపేజీ ఇవ్వాలని, పెదకూరపాడు రైల్వే స్టేషన్లో పల్నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ 127-47/127-128కు డెల్టా ఎక్స్ప్రెస్ రైలు 17-64-5/17-64కు స్టాపేజ్ ఇవ్వాలని, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రతా సౌకర్యాలు పటిష్టం చేయాలని కోరారు. పేరేచర్ల రైల్వే స్టేషన్లో రైలు నెంబర్ 17-254 ఔరంగాబాద్ గుంటూరు రైలును ఆపాలని అభ్యర్థించారు. గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 12-705/76 పేరును అనవేమ ఎక్స్ప్రెస్ రైలుగా మార్చడం విషయంపై అభ్యర్థించారు. పల్నాడు జిల్లా ప్రజలను ప్రభావితం చేస్తున్న కీలకమైన ఈ రైల్వే సంబంధిత సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారానికి సహకరించాలన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరిక మేరకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.